అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఆస్ట్రాలజర్ వేణుస్వామి వ్యవహారం మీదే చర్చ జరుగుతోంది. వామాచారం సంబంధించి ఆయన చేసే పూజలు కావచ్చు, యాగాలు కావచ్చు, సో వీటి మీదే చర్చ తీవ్రంగా జరుగుతోంది. అసలు శాస్త్రం ఏం చెప్తోంది? ఈ ఆచారాలు, ఈ సంప్రదాయాలు, ఈ పూజలు ఆయన చేసేది కరెక్టేనా? దీని గురించి కొంత విశ్లేషించే అవసరం పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి మాట్లాడటానికి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కృష్ణ శర్మ గారు మనకి మన టీవీలో ఉన్నారు. తర్వాత మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ కూడా ఈ డిస్కషన్లో జాయిన్ అయ్యారు. సో చర్చను మనం ప్రారంభిద్దాం. కృష్ణ శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. వేణు శర్మ గారు ఏదైతే ఆస్ట్రాలజర్గా ఆయన అనేక జాతకాలు చెప్తాను, జ్యోతిష్యాలు చెప్తానని చెప్పి చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా ఆయన్ని. ఇష్టం వచ్చినట్టుగా ఆయన పబ్లిక్లోకి వెళ్ళిపోయి సెలబ్రిటీల జీవితాల్లో కూడా భవిష్యత్తులో ఇది జరగబోతుంది, వీళ్ళు సక్రమంగా వీళ్ళ కాపురం నిలబడదు, ఇలాంటి వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలైన పరిస్థితి చూసాం. ఇలాంటి వ్యాఖ్యల తర్వాత ఆయన చేసే పూజలకు సంబంధించి వామాచారం పేరుతో మద్యం మాంసాలతో ఆయన పూజలు చేయడం, తర్వాత నగ్న పూజలు చేస్తారని చెప్పి ఇలాంటి విషయాలు కూడా బయటకు రావడంతో తీవ్రంగా ఒక వర్గం విమర్శలు చేస్తున్న విషయం కూడా మీకు తెలిసి ఉంటుంది. ఏంటి వామాచారం? ఏంటి ఇది? శాస్త్రం ఇదే చెప్పిందా? నమస్కారం అండి. జై గురుభ్యో నమః. అయ్యా, మీరు వేణుస్వామి గురించి అడిగారు. యాక్చువల్గా వాస్తవానికి గొడవంతా వేణుస్వామి గారు ఎప్పుడైతే నాగార్జున గారి కుమారుడి ద్వితీయ వివాహం ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడినప్పటి నుంచి కూడా ఈ సమస్య అంతా కూడా ప్రారంభమవుతూ వచ్చింది. వాస్తవాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ రోజున మేము కూడా వేణుస్వామి గారిని విమర్శించాము. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడానికి నీకు ఏం అర్హత ఉంది అనేటువంటిది మేము కూడా విమర్శించాము. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వేణుస్వామి గారు చేసినటువంటి విషయం ఒక రకంగా సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే మాకు హిందూ మతంలో 4 రకాల వర్గాలు ఉంటాయండి, వర్ణాలు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని ఉంటారు. వీళ్ళలో బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ధర్మాన్ని కాపాడడానికి వీళ్ళు ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఒక లక్షణం ఉంటుంది. అదేమిటంటే ఎవరైనా గబుక్కన ఆపదలో ఉన్నారనుకోండి, వెళ్ళి సహాయం చేయాలని అనుకుంటారు. అవతలోడికి నేను ఆపదలో ఉన్నాను, నాకు సహాయం చేయండి అని అడగకపోయినా సరే వీళ్ళే వెళ్ళి సహాయం చేస్తారు. అది వాళ్ళకు ఉండేటువంటి ఒక లక్షణం. మిగతా వర్గాలకు సహాయం చేసే గుణం ఉండదంటారా? వాళ్ళకు కూడా ఉంటుంది. ఎవరి పద్ధతిలో వాళ్ళు సహాయం చేస్తారు. రోడ్డు మీద వెళ్తుంటాం, ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఎవరో పడిపోతారు, అవతల వ్యక్తి ఎవరో మనకు తెలీదు, కానీ అందరూ వెళ్ళి పరుగున వెళ్ళి అతను పైకి తీస్తారు కదా. సో ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారు. అదేవిధంగా బ్రాహ్మణుల్లో వీళ్ళేందంటే ఎక్కడైనా సరే కొన్ని రకాల తప్పులు జరుగుతూ ఉంటే వాళ్ళు వెళ్ళి సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు. ఈయన వేణుస్వామి అనేటువంటి ఆయన అత్యంత ఒక సీనియర్ జ్యోతిష శాస్త్రవేత్త. ఆయన ఎప్పుడైతే వీళ్ళని గమనించాడో ఇమీడియట్గా అదే తప్పు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో తనకు ఉండేటువంటి నాలెడ్జ్ ఉంది కాబట్టి తను ఉండేటువంటి దాని గురించి వాళ్ళ గురించి సరిదిద్దే ప్రక్రియ ఆయన చేసినట్టుగా కనిపించట్లేదు. ముందు అతను తప్పు చెప్పాడండి, ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు, వాస్తవానికి ఆ ముహూర్తం మంచిది కాదు. ఆయన చెప్పింది కరెక్టే. నాకు లాస్ట్ టైం కూడా నన్ను వేరే ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే అక్కడ ఒక క్వశ్చన్ వేశారు, మీరు ఆయన చెప్పింది తప్పని చెప్పండి అన్నాను. ఆయన వేసినటువంటి ఈ యొక్క రాశి చక్రం అంతా కరెక్టే, దాని ప్రకారం జరిగే అవకాశం ఉంది, వాళ్ళిద్దరు విడిపోయే అవకాశం కూడా ఉంది. కానీ నేను ఎక్కడ అపోజ్ చేశానంటే ఇప్పుడు ఇతను వాళ్ళకి సహాయం చేద్దాం అనుకొని చెప్పాడు, వాస్తవానికి జరిగింది అది విధంగా. ఆయనకి సహాయం చేసే ఉద్దేశం ఉంటే నేరుగా నాగార్జున గారి కుటుంబానికి చెప్పాల్సి అది తప్పు. ఇప్పుడు మీడియా ముఖంగా కెమెరా ముందు చెప్పేసి పబ్లిక్ అంతా చెప్పేసి అది మాత్రమే తప్పు కాదు. అది మాత్రమే తప్పు కాదు. దాన్ని ఖండించి మీడియా ముఖంగా చెప్పడం మాత్రమే తప్పు కాదు. మీడియా ముఖంగా చెప్పడం మాత్రమే తప్పు కాదు. మళ్ళీ రాంగ్ కన్వే చేయొద్దు. జ్యోతిష్య శాస్త్రం అనేది ఏంటిది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. జ్యోతిష్ శాస్త్రం అనేది స్థూలమైనది, సూక్ష్మమైనది కాదు. అంటే వ్యక్తిగత జాతకాలను జాతక శాస్త్రం చెప్పదు, మొత్తం గ్రహాల కదలికలను చెప్తుంది. మొత్తం అమావాస్య, పౌర్ణమి, తిథులు, నక్షత్రాలు, దీనికి సంబంధించిన సమాచారాన్ని జ్యోతిష్ శాస్త్రం ఇస్తుంది. వ్యక్తిగత జాతకాలను జాతక శాస్త్రం చెప్పదు. రెండోది ఏంటంటే జ్యోతిష్యం అనేది ఏంటంటే బలహీనమైన మైండ్ సెట్తో ఏదైనా ప్రాబ్లంతో, ఇబ్బందితో ఎవరైనా ఒక జ్యోతిష్కుని అప్రోచ్ అయితే ఆ సమస్య కనుక్కొని ఒక దేవుడి పేరుతో పూజ చేయమని చెప్పేసి, దేవుని ప్రార్థించుకోమని చెప్పేసి, పాజిటివ్ మైండ్తో ఉండమని చెప్పేసి ఒక మోటివేటర్ లాగా ఉపయోగపడేటువంటి ఒక డాక్టర్. జ్యోతిష్కుడు అనేవాడు ఒక డాక్టర్. వాడేదో బలహీన మైండ్ సెట్తో, నమ్మకంతో నాకు ఈ ప్రాబ్లం ఉందని వస్తాడు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ పాజిటివ్ మైండ్ సెట్తో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక డాక్టర్ని, నాకు ఈ డాక్టర్ అయితేనే చూస్తే నయం అవుతుంది అనేది చాలా మందిలో నమ్మకం ఉంటుంది. ఎందుకు మిగతా డాక్టర్ దగ్గర ఉండదని కాదు, ముందు సగం రోగాన్ని నమ్మకమే తగ్గిస్తుంది. అలా జ్యోతిష్కుడి దగ్గరికి నమ్మకంతో వస్తాడు. ఆ నమ్మకాన్ని వాడుకొని
వారి యొక్క ప్రాబ్లమ్ని సొల్యూషన్ చూపించడం జ్యోతిష్యం. అంతేగాని ఇంకో విషయం, ముహూర్తం అనేది పదం వచ్చింది దాకా. ఏది ఈ ముహూర్తం మంచిది కాదని శర్మ గారు చెప్పారు. కానీ ముహూర్తంలో చెడు మంచి ఉండవు. ఫస్ట్ బేసికలీ నేను తెలుసుకోవాల్సిందంటే మంచి చెడు అనేది ఎలా ఉంటుంది అనేది నేను చెప్తా. గరికపాటి గారు చెప్పారు ముహూర్తం అంటే ఏందో. గరికపాటి గారు చెప్పారు ముహూర్తం అంటే ఏంటంటే ఒకప్పుడు ఒక టైం అనేది విధిస్తే అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఆ టయానికి బంధుమిత్రులు అందరూ పిలుచుకొని ఆ టయానికి వేరే కార్యక్రమాలు ఏమీ పెట్టుకోకుండా అందరూ ఒక చోటికి ఎదురై ఒక కార్యక్రమం చేసుకోవడం కోసం ముహూర్తం అనే పద్ధతి పెట్టారు. ముహూర్తం అనే పద్ధతి పెట్టింది దీనికోసం. సాయంత్రం 5 గంటలు అనుకో, 5 గంటలకు అందరూ అన్ని కార్యక్రమాలు ముగించుకొని అన్ని రకాల పనులు ముగించుకొని బంధుమిత్రులు అంతా ఏకమై ఒక వివాహం చేస్తారు. ఆ వివాహం చేసుకుని నిర్ణయించుకున్న టయాన్ని ముహూర్తం అంటే. ఎవరు గైర్హాజరు కాకుండా అందరూ ఒక దగ్గర ఉండాలని చెప్పి ఆ సమయం నిర్ణయించుకోడు. ఇంకోటి ఆ టయానికి ఒకడు ఇంకో పని అంటాడు, ఇంకో పని అంటాడు, పర్సనల్ పనులు అంటారు. అలా కాకుండా ఒక టైం అని నిర్ణయం చేసుకుంటే ఆ టయానికి అందరూ గ్యాదర్ అవుతారు అనే దానికోసం ముహూర్తం అనేది పెట్టింది. ముహూర్తాలు కొన్ని నిర్వచనం ఇది. అంతేగాని ఇంకొక విషయం చెప్పాలి. ఏ ముహూర్తం కూడా ఏ బంధాన్ని చెడగొట్టదు, ఏ బంధాన్ని చెడగొట్టదు. ఏ దేవుడు ఏ వివాహ బంధాన్ని చెడగొట్టాలని ముహూర్తాన్ని నిర్దేశించాడు. చెడు మంచి అనేది ఆలోచనలో ఉంటే తప్ప దీని ముహూర్తాలను బట్టి ఉండవు. ఇప్పుడు ఉదాహరణకి నా వివాహం చెడు ముహూర్తం జరిగింది, కానీ ఈ రోజుకి నా బంధం బాగానే ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ సమాజం అది తెలుసుకోవాలి. ఒకనాడు ఖచ్చితంగా ముహూర్తాన్ని ఫాలో కావాలని ఒక భయం పెట్టడం కోసం ఈ ముహూర్తాన్ని జరగకపోతే ఏదో జరిగిపోయిందని ఒక భయాన్ని పెట్టారు అంతే పెద్దలు. ఓకే, అది జరగకపోతే ఆ సమయానికి 2 గంటల 30 నిమిషాలు అనుకుందాం ముహూర్తం పెట్టింది. 2 గంటల 30 నిమిషాలకి కాకుండా 2:35కో 2:37కో పెట్టుకుంటే అనర్థాలు జరుగుతాయన్న ఒక ఉన్నది అపోహ మాత్రమేనది. ఇప్పుడు నీకు మీడియా భాషలో చెప్తా, 7 గంటలకు లైవ్ అనుకుంటావు. లైవ్ అని ఎందుకు అనుకుంటావు? ఖచ్చితంగా ఆ టైంకి స్టార్ట్ కావాలి ప్రోగ్రామ్. లేదా ఆ టైంకంటే గెస్టులు కూడా ఆ టైంకే వస్తారు. ఏ కార్యక్రమాలు పెట్టుకోకుండా వస్తారని 7 గంటలకు లైవ్ అనుకుంటావు అంతే. అది 8 గంటలు పెట్టుకో, 8 గంటలు లైవ్ అంటారు. ఓకే, అంతేగాని ఈ టైంకే జరగాలి, ఇలా జరగకపోతే ఏదో నష్టం ప్రపంచం అంటే సమయంలో శుభం అశుభం అనేది ఉండదు. ఖచ్చితంగా ఉండదు. కృష్ణ శర్మ గారు ఖచ్చితంగా ఉంటుందండి. ఎట్లా? ఈయన మాటలు నేను తీవ్రంగా కూడా ఖండిస్తున్నాను. ఎందుకంటే మనకి హెల్త్ బాగాలేకపోతే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. అదే ఇందాక రజనీ గారిది కూడా ఇంటర్వ్యూ వేశారు మీరు. మీకు ఏదైనా చట్టపరంగా లా గురించి ఏదైనా సమస్యలు ఉంటే ఆమెను అడగాలి. ఆమె ఎక్స్పర్ట్, ఆమె దానికి సంబంధించి చెప్తారు. అలాగే వీటికి సంబంధించినది ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయిన బ్రాహ్మణులను అడగాలి. ఎవడు పడితే వాడు మాట్లాడటం ఏంటి? వాళ్ళకి ఏం తెలుసు అసలు? ఇప్పుడు చట్టపరమైన కొన్ని అంశాలు అడిగారు. రజనీ గారితో నేను పోటీ పడలేదు, నాకంటే ఆమెకు నాలెడ్జ్ ఉంది. ఎవడు పడితే వాడు మాట్లాడతారు. మీకు అసలు ఏం తెలుసు? ఏమంటారంటే ఒక సమయం నిర్ణయించుకున్నది నాకు తెలీదు. ముహూర్తాన్ని నిర్వచనం చెప్పిన గరికపాటి గారు కూడా ఏం తెలీదా? గరికపాటి గారికి ఏం తెలీదా? ముహూర్తానికి ఇచ్చిన నిర్వచనం ఆయన. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ సమాజంలో అందరికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ మాట్లాడతారు. మీకు మాత్రమే మాట్లాడే రైట్ ఉంది, మీకు మాత్రమే తెలుసు అనుకుంటే తప్పు. ఖచ్చితంగా తప్పు. జ్ఞానం ఉండాలి. ఇంకో విషయ జ్ఞానంతో చెప్పా. ముహూర్తాన్ని తెలుసు, తెలుసు. మీరు ఇస్తారా మందులు? ముహూర్తాన్ని నిర్వచనం నేను ఇచ్చాను. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నిర్వచనం గరికపాటి గారు ఇచ్చిన నిర్వచనం అని చెప్పాను. మరి నా సొంత కవిత్వం కూడా కాదు. నువ్వు వెళ్ళి గరికపాటి గారిని అడుగు ముహూర్తాన్ని నిర్వచనం. ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోలో ఉంటది ముహూర్తానికి ఇచ్చిన నిర్వచనం. ఇంకోటి ఏంటంటే దేవుడు అనేవాడు చెడు చేయడానికి ఉంటాడు, మంచి చేయడానికే ఉంటాడు. వీలైనంత వరకు మంచి చేయడానికే ఉంటాడు. మరి భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? వరదలు ఎందుకు వచ్చి అందరూ ఎందుకు చచ్చిపోతున్నారు? మరి అయ్యని దేవుడు ఆపుకోవచ్చు కదా. జ్యోతిష్యం ముందే చెప్పదే. నేను చెప్తానండి. నాగ చైతన్య శోభిత విడిపోతారు, వీళ్ళు విడాకులు తీసుకుంటారు, 3 సంవత్సరాల తర్వాత వీళ్ళ బంధం పెటాగలుగుతుందని చెప్పిన వేణుస్వామి మొన్న కేరళలో వరదలు వచ్చినప్పుడు ముందే చెప్పలేదు. ఈ సమయానికి కొండ చర్యలు విరిగిపడతాయని చెప్పొచ్చు కదా. అల్లకల్లం జరుగుతుందని చెప్పొచ్చు కదా. అవునండి. ఈయన పర్టికులర్గా సమంత గారి విషయంలో చెప్పిన దాన్ని బట్టి ఎక్స్టెన్షన్గా నేను చెప్పానని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా పంచాంగంలో చెప్పారండి ఆల్రెడీ. ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజున పంచాంగం అనేది ఉంటుంది. పంచాంగ శ్రవణం రోజున ఇదంతా ఖచ్చితంగా వచ్చింది. ఎక్కడ అందరూ చెప్పారు, ప్రతి బ్రాహ్మణుడు చెప్పారు, ప్రతి పంచాంగర్త కూడా ఇలా ప్రళయం వస్తుందని ఇంకో విషయం చెప్తాను. చెప్పారు. అది కాదు, సంవత్సరం మొత్తం చెప్తారు. ఒక శుభం జరుగుతున్న వేళ మీరు విడిపోతారని చెప్పే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళు అడిగితే తప్ప. ఇంకోటి ఏంటంటే జ్యోతిష్యంలో ఒక రూల్ ఉంటుంది. ఆయన జ్యోతిష్ శాస్త్రం తెలుసని అనుకుంటున్నాను. జ్యోతిష్యంలో రూల్ ఏంటంటే ఎవరు అడిగితే వాళ్ళకి మాత్రమే జ్యోతిష్యం చెప్పాలి. వాళ్ళ చెవిలో మాత్రమే చెప్పాలి, వాళ్ళకి వినపడేటట్టు మాత్రమే చెప్పాలి. పరాయుడికి వినపడటానికి లేదు. జ్యోతిష్యం అనేది ఎవరు అడిగితే వాళ్ళ జ్యోతిష్యాన్ని వాళ్ళకి మాత్రమే చెప్పాలి.
ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం, ఆ జ్యోతిష్యం అనేది వాళ్ళకి మాత్రమే చెప్పాలా, లక్షలాదిగా కోట్లాదిగా జనం అందరూ చూసి నవ్వుకునేలా చెప్పాలా? ఈ ఒక్క విషయంలో నేను ఒప్పుకుంటానండి. ఫస్ట్ అసలు ఈయన మాట్లాడడానికి అన్ఫిట్. ఈయన జ్యోతిషం గురించి ఏం చెప్తాడు? ఈయన రాజకీయాల గురించి, ఇతర విషయాల గురించి చెప్పొచ్చు. జ్యోతిష శాస్త్రం గరికపాటి గారు చెప్పారు. గరికపాటి గారికి అంతమంది మీరు అన్ఫిట్ అని ఎట్లా చెప్పగలుగుతారు? ఏంటి ఆయన సబ్జెక్ట్ వేరు. అసలు హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఫిట్ అనేది జనం తెలుసుకుంటారు. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. అదే మాట ఆయన అనొచ్చు, కానీ అన్నం ఎందుకంటే నేను చాలా క్లియర్ గా చెప్తున్నానండి. నేను అన్ఫిట్ అంటే వేరే రకంగా అనుకోకండి. ఒక డాక్టర్ గారి దగ్గర డాక్టర్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ పర్టికులర్ ఫీల్డ్. ఒక అడ్వకేట్ చట్టకు సంబంధించిన విషయాలు ఆమెకు నాలెడ్జ్ ఉంది, ఇంకొక వ్యక్తి ఇంకొక దాంట్లో నాలెడ్జ్ ఉంది. ఈయన కొన్ని విషయాలు ముహూర్తం విషయంలో గరికపాటి గారు చెప్పిందే నేను చెప్తున్నాను. దీనికి మీరు ఇచ్చే నిర్వచనం అంటే మీరు ఇవ్వండి అని చెప్తున్నారు కదా. గరికపాటి గారు ఒక చక్కని ప్రవచనకర్త. ఆయన అభిప్రాయాలు ఆయన చెప్తాడు. అలాగే గరికపాటి గారిని వ్యతిరేకించే వర్గం కూడా ఎంతో మంది ఉన్నారు. మీరు అది నిజమా కాదు చెప్పండి. అందరూ అభిమానులు కాదు. ఆయన చెప్పండి. ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది చెప్పండి. చెప్పింది ఆ ప్రవచనం, ఆ ముహూర్తానికి సంబంధించి ఆయన ఇచ్చిన నిర్వచనం సరైందా కాదా? గరికపాటి గారిని మీరు సమర్థిస్తున్నారా లేదా అది చెప్పండి. కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయండి, కొంతమందికి ఉండవు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. సరే, ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మన ఈ వీళ్ళ విషయంకి వద్దాము. వాస్తవానికి ఆ ముహూర్తం మంచిది కాదు, అది వాస్తవం. వాళ్ళు చెప్పినటువంటి రాసుల ప్రకారం ఆయన రాసిందంతా కూడా కరెక్టే. కానీ ఆయన బహిరంగంగా చెప్పడం అనేటువంటి తప్పు. బహిరంగంగా ఒక ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా చెప్పి వాళ్ళ ఆందోళనకు గురయ్యేటట్టుగా చేయడం ఏం చేసింది తప్పు. అంతవరకు నేను ఒప్పుకుంటాను. ఇంకొకటి ఒక విషయం ఆయన చెప్పింది అంటే 2 విషయాలు ఆయన ఒప్పుకున్నారు. ఒకటి బహిరంగంగా చెప్పడం, 2 అడగకుండా చెప్పటం. అడగకుండా చెప్పే హక్కు ఎవరికి లేదు. 2 ఇంకొకటి ఏంటంటే అసలు జ్యోతిష్ శాస్త్రం అనేది స్థూలమైంది కాదు, సూక్ష్మమైంది. అది 3. జ్యోతిష్ శాస్త్రం గురించి ఈ 2 నేను చెప్పింది ఆయన ఎట్లా ఒప్పుకున్నాడు, దీనికి ఒప్పుకోవాల్సింది. ఇంకొకటి ఏంటంటే ముహూర్తం అనేది నేను చెప్తున్నాను కదా, చాలా మందికి వేద పండితులకు కూడా తెలుసు ముహూర్తం అనేది కేవలం ఎందుకు పెట్టారు అన్న దానికి నేను పురాణాల్లో నుంచే చెప్తున్నాను. అదంతా ఒక చోట ఏకం కావటం కోసం మాత్రం పెట్టింది. చాలా మందికి తెలిసింది. సరే, ఆయన ఎగిరి కావచ్చు కాకపోవచ్చు, ముహూర్తానికి ఉన్న నిర్వచనం అది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది వేణుస్వామి గురించి కాబట్టి ఆయన చేస్తున్న పూజలు వామాచారం పేరుతో నగ్నంగా కూర్చోబెట్టడం, లేదు ఇంకొక అనైతికమైనటువంటి కార్యక్రమాలు చేపించడం, మాంసాహారం, మందు ఇలాంటి వ్యవహారాలు చేయటము, ఇవన్నీ రైతారంగా అని కూడా చూడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆచారం వ్యవహారం అంటారండి. ఆచారం వ్యవహారం ఎందుకంటారు? వ్యవహారంతో ముడిపడి ఉన్నది ఆచారం. వ్యవహారాన్ని దాటేది కాదు ఆచారం. వ్యవహారాన్ని సమర్థించేది, సంస్కారాన్ని సమర్థించేది. సంస్కారాన్ని దాటిన ఆచారం ఎప్పుడు తప్పే, దాన్ని సంస్కరించుకోవాల్సిందే. ఇప్పుడు వామాచారం కూడా సంస్కారాన్ని దాటి ఉందంటారా? అంటే వేణుస్వామి పూజలే దాటింది. వామాచారం కరెక్ట్గా ఏంటి అనేది పూజారి చెప్పాలి, ఆయన చెప్తారు అది. కానీ వేణుస్వామి చేసే మాత్రం ఖచ్చితంగా దాటాయి అని తప్పదు, చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అట్టున్నాయి, మనకు వినపడుతున్నా, మనకు కొంతమంది బాధితులు చెప్పిన సమాచారం ప్రకారం, ఆయన బయటకు వస్తున్న విషయాల ప్రకారం ఒక వ్యక్తిని న్యూడిగా కూర్చోబెట్టి పూజలు చేపిస్తాడని, ఒక వ్యక్తిని తాంత్రిక పూజలు పెడుతూ రకరకాలుగా చేస్తాడని, ఇంకా నరబలులని అదని ఇదని చాలా రకాలుగా మనం వింటున్న వార్తల ప్రకారం ఇవన్నీ ఖండనీయం. ఇవన్నీ అంటే శాస్త్రం ఏం చెప్తుంది? వామాచారం అనేది ఉందా? నిజంగా ఇట్లాగే పూజలు చేయాలి, అమ్మవారికి ఇట్లాగే చేయాలి, నైవేద్యం ఇవ్వాలి, ఇట్లాగే మందు తాగాలి, ఇట్లాగే మాంసం తినాలి ఉంది. ఇప్పుడు ఒక చేత్తో చికెన్ తింటూ ఇంకో చేత్తో నెయ్యి పోయటం, ఆడ వ్యక్తిని నగ్నంగా కూర్చోబెట్టడం, అవసరమైతే ఆ మాట అంటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ఆ మాట అంటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, అలా చేపించటం, ఇవన్నీ కూడా కరెక్టేనా? ఇవన్నీ శాస్త్రం చెప్తుందా? దేవుళ్ళు ఒప్పుకుంటారా? నాకు తెలిసి ఏ ఆచారం దీన్ని ఒప్పుకోదు. కృష్ణధర్మ గారు అవన్నీ కూడా ఉన్నాయండి. ఈయన చెప్పిన వామాచారాల పద్ధతులన్నీ కూడా ఉన్నాయి. ఏది ఇక్కడ మేము ఎందుకు ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుందంటే, మేము ఇదివరకు కూడా బహిరంగంగా వేణుస్వామి గారి బహిరంగంగా జ్యోతిషం చెప్పడానికి ఖండించాము. అలా చెప్పకూడదని చెప్పాము. మేము కూడా ఆయన మీద కొంతమంది కేసులు కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని పరిణామాలు జరిగినాయి. కాదు, ఇప్పుడు నరబలి కూడా ఉన్నాయి, కరెక్ట్ అంటారా? నేను చెప్తా, 1 by 1 నేను చెప్తా, అన్నీ చెప్తాను. అది కూడా చెప్తా. అవి పద్ధతులు ఉన్నాయి. నరబలి కరెక్ట్ అంటారా? నరబలి పద్ధతి కరెక్ట్ కాదు, ఉంది. నేను చెప్తా కదా అన్ని.
మీకు 1 by 1 అన్ని చెప్తా కదా. అంటే కాదు, మేము మనిషిని ఎందుకు మనిషిని involve చంపుకోవడానికి అవుతున్నాం, కూడా మేము సంబంధించే ఎందుకు- పద్ధతులను కూడా శాస్త్రం. సరే చెప్పండి 1 by 1 చెప్పండి. మేము ఇక్కడ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందో అనేది చెప్తున్నాం. మేము ఈయన అత్యుత్సాహంతో వెళ్ళేసి వాళ్ళకి సహాయం చేద్దాం అనుకున్నాడో డిఫేమ్ చేద్దాం అనుకున్నాడో చెప్పాడు. అంతకుముందు సమంత గారి గురించి కూడా చెప్పాడు. అక్కడే మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ఈయన ఫస్ట్ సమంత గారు నాగ చైతన్య గారు మొదటి భాగం కాబట్టి అక్కడ జాతకం చెప్పడం మాకు నచ్చలేదు. ఫస్ట్ ఎందుకు నచ్చలేదంటే ఆమె క్రిస్టియన్, సమంత గారు అమావాస్య రోజు పుట్టారు, ఆమె ఒక క్రిస్టియన్. ఈయన క్రిస్టియన్స్కి జాతకం చెప్పడం ఏంటి అసలు? అక్కడ ఆయన ఒక పెద్ద తప్పు చేశారు, ఆయన చేసిన మిస్టేక్. తర్వాత వాళ్ళిద్దరు కలిశారు, తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారు. సరే, తర్వాత వీళ్ళ దగ్గర కంటిన్యూటీగా చెప్తాం అనుకున్నారు, వీళ్ళిద్దరు విడిపోతారని చెప్పారు. ఇక్కడ చెప్పిన తర్వాత ఇది బహిరంగంగా చెప్పడం మటుకు తప్పు. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారము యాజ్ పర్ సైబర్ లాస్ ప్రకారం అవతల వ్యక్తుల వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫోటోని కానీ వాళ్ళ గురించి కానీ సోషల్ మీడియాలో చేయడం అనేది కరెక్ట్ కాదు. అదే ఆయన చేసిన చిన్న పొరపాటు. ఏదో అత్యుత్సాహంతో చెప్పబోయాడు, అది అతను చేసిన చిన్న మిస్టేక్, బహిరంగంగా చెప్పడం. జీవితాల్లోకి చొరబడి వాళ్ళ జీవితం 3 సంవత్సరాల్లో నాశనం అయిపోద్ది అనటం చిన్న తప్పెట్లేదు. అది నాశనం, అది ఆ ముహూర్తం బాగాలేదనేది కరెక్ట్, కానీ అది బహిరంగంగా ఆ పాయింట్ ఎగ్రికి చారేపు. ఈ ముహూర్తం బాగలేదు అని చెప్పే హక్కు అతనికి ఎవరికిచ్చారు? అదే ఎవరిచ్చారు? ఆ ముహూర్తం బాగలేదు అనే పద్ధతిని ఎవరిచ్చారు? శాస్త్రం ఇవ్వదు, జ్యోతిష్ శాస్త్రం ఇవ్వలేదు. జ్యోతిష్ శాస్త్రాన్ని దాటిన వేణుస్వామి అనేవాడు జ్యోతిష్యుడిగా అన్ఫిట్. ఇందాక నన్ను అన్ఫిట్ అన్నారు. ఫస్ట్ వేణుస్వామి జ్యోతిష్ శాస్త్రం యొక్క నిబంధన దాటాడు. మళ్ళొకసారి చెప్తున్నా, క్లియర్ గా వినండి. జ్యోతిష్యాన్ని నమ్మే చాలా మంది వినండి. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఒక రకంగా జ్యోతిష్యుడు అనేవాడు డాక్టర్తో సమానం. ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో, బలహీనతతో, ఒక ప్రాబ్లం తోటి ఆయన దగ్గరికి పోయినప్పుడు ఒక సొల్యూషన్ పాజిటివ్ మైండ్ సెట్ తో, దేవుడి మీద నమ్మకంతో ఇవ్వగలిగిన వాడు జ్యోతిష్కుడు. అది పరిధులు దాటి నిన్న నేను వేరే ఛానల్ లైవ్ లో చూశాను. ఒక ఆవిడ చెప్తుంది, ఆయన దగ్గరే పోతానంటే నువ్వు నీ భర్తతో విడిపోతే నీ జాతకే మారిపోద్దని చెప్తాడు. వాస్తవం. అది భర్తతో విడగొట్టాలని జ్యోతిష్కుడు చెప్పడం తప్పు. ఇక్కడ ఒకటి కాదు, భార్య భర్తల బంధాన్ని చెడగొట్టాలనుకోవడం కూడా రైటేనా? భార్య భర్తలు విడదీయాలనుకోవడం తప్పు, అది కూడా కరెక్టేనా? ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు, వాళ్ళ దాంపత్య జీవితం బాగుంది. అలాంటి పచ్చగా ఉన్న కాపురంలో నువ్వు ఇతన్ని వదిలేస్తేనే నీ జీవితం బాగుంటుంది అనటం ఇది కరెక్టా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవనం సాఫీగా సాగిపోతుంటే జ్యోతిష్యులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క దగ్గరకు వచ్చిన వాళ్ళ యొక్క సంతృప్తి కొరకు వాళ్ళకు మంచి జరగడానికి చెప్తారు. వచ్చిన వాళ్ళు తమ సమస్య చెప్తారు, బంధాలను జరగొట్టడం, వాళ్ళు తమ సమస్య చెప్పారు. మేము బాగా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది విడాకులు తీసుకోవాలి. వాళ్ళ రాశి చక్రాలను బట్టి కొన్ని సందర్భాలలో ఒక్కొక్క అమ్మాయిని చేసుకున్న వాళ్ళు జీవితంలో హై లెవెల్కి వెళ్తారు. మనం గమనిస్తుంటాం బయట. ఒక్కొక్క అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాళ్ళు డౌన్ వెళ్ళిపోతుంటారు. మీరు గమనించండి, కొన్ని చోట్ల మనకు ప్రాక్టికల్ బయట కూడా కనిపిస్తుంటారు. కొన్ని వివాహాలు అలా చేసేస్తారు ఇటువంటి పట్టించుకునే వాళ్ళు. కానీ పట్టించుకోవాలి, మీరు గమనించండి, కొంతమంది హై లెవెల్కి వెళ్ళిపోతారు. ఈవెన్ రామాయణంలో ఉంది, ధర్మాన్ని రక్షించగలిగే వాడు ఎప్పటికీ ధర్మం రక్షిస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రామాయణం దేవుడు ధర్మాన్ని బట్టే ఉంటాడు తప్ప, మంచి ఆలోచన బట్టే ఉంటాడు తప్ప, చెడు ఆలోచన గనక పోతే, చెడు చేయాలనుకుంటే ఇవాళ వేణుస్వామి ఎలా రోడ్డు పాలయ్యాడు అలానే అందరు రోడ్డు పాలవుతారు. ఆయన రోడ్డు పాలు పాలేదండి, రోడ్డు పాలు అయ్యాడు. మీరు అనుకుంటే అయ్యాడు, నేను చెప్తున్నా కదా, జైలు పాలు కూడా అవుతాడు. నేను చెప్తున్నా, వేణుస్వామి చెప్తాను. నేను చెప్పాను ఒక 6 నెలల క్రితం, నా జ్యోతిష్యం నేను తెలిసి చెప్పలేదు, కానీ వేణుస్వామి చేస్తున్న పనులను బట్టి చెప్పాను. ఒక అంచనా వేసి చెప్పాను, నేను అంచనా వేసి చెప్పాను. ఆయన చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా చెప్పాడు, అది కరెక్ట్ కాదని చెప్పాను. పైన నరేంద్ర మోడీ ఓడిపోతానన్నప్పుడు అది చెప్పాను. ఇక్కడ కేసీఆర్ గెలుస్తాడు, రేవంత్ రెడ్డి సీఎం జనంలో కాలేడు అన్నప్పుడు చెప్పాను, కేటీఆర్ సీఎం అన్నప్పుడు చెప్పాను. ఇవన్నీ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఫెయిల్ అయ్యాడు కదండి. ప్రభాస్ కి పెళ్లి అవుతున్నాడు, ఫెయిల్ అయ్యాడు. చెప్పనివ్వండి. ప్రభాస్ సినిమాలు ఏదో రాస్తూ కలికి కంటే ముందు సినిమా ఫెయిల్ అన్నాడు, కానీ పాస్ అయింది. ఇప్పుడు కలికి కూడా పాస్ అయింది. అసలు ఈ కలికి సినిమాని తీయడు ప్రభాస్ అన్నాడు. అంటే ఇక్కడ 2, ఆయనకి జ్యోతిష్యం చెప్పడం అయినా రాకపోయి ఉండాలి. అసలు కాదు, జ్యోతిష్యానికి అన్ఫిట్. వేణుస్వామి అనేవాడు జ్యోతిష్యానికి అన్ఫిట్. ఇలా చెప్పగలిగే ఏ జ్యోతిష్యుడైనా జ్యోతిష్యానికి అన్ఫిట్. పోనీ మీరు ఫిట్టా? ఏది? నేను జ్యోతిష్యం చెప్పను కదా, నాకు వచ్చే చెప్పను కదా, నేను వ్యక్తుల జ్యోతిష్యాలు చెప్పను కదా. ఆయన చెప్తున్నాడు కాబట్టి వ్యక్తుల జ్యోతిష్యాలు చెప్పా. ఇప్పుడు ఆయన మీద చర్చ ఎందుకు వచ్చింది?
చర్చ ఎందుకు వచ్చిందంటే ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని పరిధులు దాటి నేను జ్యోతిష్యాలని చెప్పుకుంటూ సమాజంలో పరిధులు దాటి తిరుగుతున్నాడు కాబట్టి ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద చర్చ వచ్చింది. లేకపోతే ఆయన మీద ఎందుకు చర్చ పెడతాం? ఈ సమాజంలో కొన్ని వేల మంది జ్యోతిష్కులు ఉన్నారు, అందరి మీద ఎందుకు చర్చలు పెట్టా? వేణుస్వామి మీద మాత్రం ఎందుకు పెడుతున్నాం? వేణుస్వామి పరిధులు దాటుతున్నాడు కాబట్టి. కరెక్ట్గా పాయింట్కి వచ్చారు. ఇక్కడ నేను క్యాచ్ చేస్తాను చూడండి. ఆయన ఎప్పుడైతే ఆయన్ని తప్పు చేశారన్నారో వెంటనే ఆయన మీద ఒక దాడి ప్రారంభమైంది. ఆ దాడి ఎవరంటే TV5 మూర్తి గారి రూపంలో ప్రారంభమైంది. ఈయన ఏదో విధంగా అపోజ్ చేయాలి. అపోజ్ చేసేటువంటి విధంగా TV5 మూర్తి అనేటువంటి ఆయన ఇంకా ఆయన బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశాడు. బ్లేమ్ చేయటం డిఫేమ్ చేయటం ఏ విధంగా స్టార్ట్ అయిందంటే బహుశా నాగార్జున గారు ఆయనకి ఏమో డబ్బులు ఇచ్చారేమో ప్రత్యేకంగా. ఎందుకంటే నాగార్జున స్థాయి వ్యక్తి డైరెక్ట్గా మీడియా ముందు రారు, ఖచ్చితంగా ఆయన బాధపడి ఉంటారు. మీరు అలాంటి ఆరోపణ ఎట్లా చేస్తారు? అవునండి, ఆధారం ఏంటి? ఈ రోజులలో డబ్బులు ఇచ్చి చేపించాడని చెప్పి మీరు ఎట్లా ఎలిగేషన్? శత్రువు మిత్రుడు కొన్ని ఉన్నాయి కదండి. ఒక మాటనండి కాదు నాకు నాగార్జున డబ్బులు ఇచ్చాడంటారా? నేను చెప్తానండి. నాకు కూడా ఇచ్చాడంటారా మీరు? నాకు నాగార్జునతో ఎలాంటి పరిచయం లేదు, కానీ వేణుస్వామిని అపోజ్ చేస్తున్నాను. నాగార్జునతో కానీ నాగ చైతన్యతో కానీ వాళ్ళ ఫ్యామిలీతో కానీ నాకు ఎలాంటి రిలేషన్ లేదు. కానీ వేణుస్వామి పబ్లిక్ లైఫ్లోకి వచ్చి ఇన్వాల్వ్ అయి చేస్తున్న పనులు తప్పు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ప్రతి ఒక రాంగ్ కన్వేని సమాజంలో తీసుకెళ్తున్నాడు కాబట్టి, ఒక దురాచారాన్ని ఆచారంగా తీసుకెళ్తున్నాడు కాబట్టి. అది మీరెవరు అనడానికి? సమాజంలో బాగా రాజ్యాంగం అధికారం ఇచ్చింది. ఏమొచ్చింది? రాజ్యాంగం ప్రకారం సోషల్ మీడియాలో మన దేశంలో మత స్వేచ్ఛ ఉంది. మత స్వేచ్ఛ నచ్చిన పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు. మత స్వేచ్ఛ ఉందని చెప్పి ఇట్లా అడ్డగోలుగా పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోయి మీరు జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి అనే హక్కు ఎవరికి ఉంది? కృష్ణ శర్మ గారు అతను బహిరంగంగా వాళ్ళ జాతకాలు చెప్పడం అనేది ఒక తప్పు, అంతవరకు ఒప్పుకుంటాను. అతను అత్యుత్సాహంతో వాళ్ళు ఏదో సమస్యలో పడబోతారేమో అని చెప్పేసి ఇతను చెప్పడానికి ప్రయత్నం చేశాడు. 888 అనేటువంటి సెంటిమెంట్ వాళ్ళు చేసుకున్నారు. ఇతను ఎప్పుడైతే ఆ మాట బహిరంగంగా అనటం తప్పు, లేదంటే వ్యక్తిగతంగా చెప్పడం, లేదంటే ఇంకో రకంగా ఉంటే బాగుండేది. అది చిన్న మరొక పొరపాటు. దాన్ని అడ్వాంటేజ్ దాని మీద కేసు వేశారు. అనడానికి లేదు. దానికి ఆన్సర్ చెప్తా. నా దగ్గర అన్నిటికీ ఆన్సర్లు ఉన్నాయి. మొదటి నుంచి ఆన్సర్ ఉందని అంటారు. చెప్తానండి. TV5 మూర్తి ఎప్పుడైతే ఆయన ఇన్వాల్వ్ అయ్యాడో ఆయన క్రమక్రమంగా కూడా ఈ వేణుస్వామి గారి డిఫేమ్ చేసుకుంటూ వచ్చి క్రమంగా జ్యోతిష శాస్త్రం మీద పగలేంటి మూర్తి గారికి వేణుస్వామి ఏంటి పగేంటి? అదే బహుశా నాగార్జున గారు డబ్బులు ఇచ్చారేమో. ఇప్పుడు ఇన్ని ఛానల్స్ ఉన్నాయండి, GTV అన్ని ఛానల్స్. ఈయన ఒక్కడే ఎందుకు వస్తున్నాడు? డబ్బులు కమ్ముడు పోయినట్ట ఈయన ఒక్కడే ఎందుకు మాట్లాడుతున్నాడు? వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? దానికి కూడా మూర్తి గారు సవాల్ ఇచ్చారు. ఆయనకి TV5 ఎదురుగా SBI అకౌంట్ ఉంది, నా బ్యాంక్ అకౌంట్ నేను మీకు ఇస్తాను, చెక్ చేసి చెప్పండి అని కూడా. ఇది చిన్నపిల్లల లాగుందండి. ఆయన ఫోన్ పెట్టుకొని నా ఫోన్ నెంబర్ ఇది కావాలంటే చూసుకోండి. ఎవరైనా ఆయన ఫోన్ నుంచి మాట్లాడతాడా? ఈ రోజులో అందరి ఫోన్ ట్యాబ్. అంత ఈజీ చిన్న పిల్లలు చెప్తారు. అందులో డబ్బులు వేసారు, కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఎవరు? మీరే అన్నారు కదా నాగార్జున గారు డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నాడు. ఆయన మూర్తి గారికి ఇచ్చారని కాదు, TV5 ద్వారా ఈయన్ని డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన వ్యక్తిగత డిఫేమ్ చేసినప్పుడు సమాజంలో ఇలాంటి జ్యోతిష్యాలు చెప్పి వ్యక్తిగత జీవితాలకు చొరబడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు కాబట్టి, సమాజాన్ని కలుషితం చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నారు మూర్తి గారు. TV5 ఛానల్ ఆయన ఒక్కడే చేస్తున్నాడు, TV9 ఎందుకు చేయట్లేదు? వాళ్ళకి కూడా మేము చెప్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి దురాగతాలకు పాల్పడే సామాజిక విద్రోహ శక్తుల పట్ల, ఈ సమాజాన్ని నాశనం పట్టించే శక్తుల పట్ల, వేణుస్వామి లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పట్ల ఖచ్చితంగా అన్ని టీవీ ఛానల్ స్పందించాలి. అలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ ని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని, జైల్లో పెట్టాలని, ఈ సమాజ సమూహంలో జరగనీయకుండా, సమాజాన్ని తప్పుదో పట్టించకుండా ఖచ్చితంగా సమాజం అంటే మత స్వేచ్ఛ అని చెప్పారు. ఖచ్చితంగా మతాన్ని అందరం గౌరవించాలి, మత స్వేచ్ఛను అందరూ గౌరవించాలి. కానీ మత స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే, మతం పేరుతో ఆచారాన్ని కాదు దురాచారాన్ని జనంలోకి తెలిస్తే ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. అలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ ని ఖచ్చితంగా జైల్లో పెట్టాలి. ఖచ్చితంగా మీరు పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నారు వామాచారం గురించి, చెప్పండి.
నేను వరుస ప్రకారం చెప్పుకుంటూ వస్తే అన్నీ 1 by 1 వస్తాయి. చెప్పండి. ఈ TV5 మూర్తి అనేటువంటి ఆయన వెనక నాగార్జున గారు ఉన్నారు. TV5 వెనక వాళ్ళు పర్టికులర్గా ఈయన్ని డిఫేమ్ చేయడానికి మీ దగ్గర ఆధారం ఉందా? మీ దగ్గర ఆధారం ఉందా? మరి ఆయన ఎందుకు చేస్తున్నాడు ప్రత్యేకంగా? ఇదే నేను చేస్తాను. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను? ఒక సామాజిక విద్రోహ శక్తి పట్ల పోరాటం చేయటాన్ని అవును, ఒక సామాజిక విద్రోహ శక్తి అయినా వేరే ఛానల్స్ ఎందుకు చేయట్లేదు? వాళ్ళు అడగండి. నేను ఇప్పుడే ఇక్కడ నుంచే మీ ముందే అప్పీల్ చేస్తున్నాను. మీ ముందే అప్పీల్ చేస్తున్నాను. దాన్ని బట్టి చెప్పేది ఎలా ఉందంటే, మీరు చెప్పేది ఎలా ఉందంటే రజనీకాంత్ మాత్రమే స్టైల్ గా ఎందుకున్నాడంటే దానికి ఏమైనా ఆన్సర్ ఉందా? వేరే హీరోలు ఎందుకు లేరంటే ఉందా? చిరంజీవి మాత్రమే గొప్పగా డాన్స్ చేస్తున్నాడంటే మిగతా హీరోలు చేయట్లేదంటే ఏమైనా అర్థం ఉందా? ఎవరి స్టైల్ వాళ్ళు చేస్తా ఉంటారు. అవునండి, ఈ సమాజంలో వేణుస్వామి కలుషితం చేస్తున్నాడు కాబట్టి ముందుగా ప్రశ్నించాలన్న తలంపు ఆయనకు వచ్చింది. ఆయన మాట్లాడుతున్నాడు, ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఆయన వెనక ఎవరో ఆధారం చూపించండి. ఖచ్చితంగా క్లియర్ గా అర్థమవుతుంది. మా అనుమానం మాది అనుమానం కదా, ఆధారం ఉంటే చెప్పండి. ఆయన ప్రత్యేకంగా వచ్చి ఆయన ఏదో ఒకసారి జరిగిందండి, ఒక ఇన్సిడెంట్ జరిగింది, వదిలేయాలి. లాస్ట్ టైం అక్కడ శాంతి గారి ఇన్సిడెంట్ అని ఒకటి జరిగింది. ఒక ఆంధ్రాలో వాళ్ళ హస్బెండ్ అమెరికాలో ఉన్నాడు, ఆమెకి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందని, కుమారుడు ఎలా పుట్టాడని అదొక గొడవ అయింది. ఆ టైంలో పర్టికులర్ ఒకే ఛానల్, వేరే ఛానల్స్ అందరూ ఒక న్యూస్ వేశారు, వదిలేశారు. అయితే పర్టికులర్ ఒకే డిస్కషన్ పెట్టి అవును ఆయనకి ఏంటి అంత ఇంట్రెస్ట్? అప్పుడు కాదు విషయం. ఆ పాయింట్ కూడా సమాధానం చెప్తా. మరి ఆ పాయింట్ కూడా సమాధానం చెప్తా. సమాజంలో ఒక ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూని ఏ ఛానల్ ఎంత, ఏ జర్నలిస్ట్ ఎంత తీసుకెళ్లాలనుకున్నది వాళ్ళ ఇష్టం. అతను తప్పు చేస్తే సమాజం తెరిచింది. అతని ఛానల్ చూడదు, అతన్ని ఇదో చేయదు. కానీ ఒకవేళ అతను కూడా రాంగ్ కన్వీ చేస్తే అతను కూడా చట్టరీత్యా శిక్షించాలని మనం చెప్తాం. కానీ ఇక్కడ విషయం, ఇప్పుడు అమ్మాయి ఎవరైతే ఉన్నారో బాధితులు ఆమె కోర్టుకి నా పేరు ఉచ్చరించుద్దని అన్నది. ఆ రోజు ఉచ్చరించారా? లేదు కదా, లేదు కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, క్లియర్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తాను అనండి. ఇప్పుడు ప్రతిదానికి ఇంకో దానికి ముడిపెట్టవద్దు. మనం మాట్లాడుకుంటే క్లియర్ కట్గా వేణుస్వామి గురించి మాట్లాడుకుంటున్నాం. వేణుస్వామి అనేవాడు యాంటీ సోషల్ ఎలిమెంట్. ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్ ని ఎస్టాబ్లిష్ చేద్దామని మూర్తి గారు అనుకున్నారు. ఆయన పోరాటం చేస్తున్నారు. పోరాటం చేసే వాళ్ళ మీద అపాండాలు వేయదలుచుకుంటే అది మీ ఇష్టం. మీ అనుమానాలు వ్యక్తం చేయదలుచుకోండి, మీది అనుమానం మాత్రమే. మళ్ళీ చెప్పారు ఆధారం చూపించమంటే అనుమానం మాత్రమే చెప్పారు. మీది అనుమానంగానే ఉంచుకోండి. కానీ వేణుస్వామి మీద అనుమానం కాదు, వేణుస్వామి మీద అనుమానం కాదు, వేణుస్వామి మీద అనుమానం కాదు. వేణుస్వామి యాంటీ సోషల్ ఎలిమెంట్ అనేది క్లియర్ కట్ గా ప్రూవ్డ్ అంశం. ఇప్పుడు నాగ చైతన్య దూరిపాల ఆ విషయంలో క్లియర్ గా మనకు ఎస్టాబ్లిష్ అయింది. అంతకు ముందు అడగకుండా చెప్పిన చాలా విషయాల్లో ప్రూవ్ అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించి విడాకులు చెప్పాడు. ఆ ఆఫీసర్ గారు చెప్పాడు కదా, 4వ పెళ్ళమన్నాడు. ఆయన అక్కడే అయిపోయాడుగా, ఇంకా తర్వాత విడాకులు ఇవ్వలేదు కదా. ఇంకోటి ప్రభాస్కి సంబంధించి చెప్పాడు. తర్వాత ఇంకా చాలా మంది జీవితాలకు సంబంధించి చెప్పాడు. ఇవన్నీ క్లియర్ గా అర్థమవుతున్నాయి కదా. అతను యాంటీ సోషల్ ఎలిమెంట్ అని చెప్పడానికి ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు బహిరంగంగా చెప్పడం తప్పే కదా. చిరంజీవి కుటుంబం గురించి ఇప్పుడు ఏం లేదు, సెలబ్రిటీ కుటుంబాల గురించి మాట్లాడితే నేను ఫేమస్ అయిపోతాను. సెలబ్రిటీ లైఫ్ లోకి ఏది పెట్టి వాళ్ళు విడాకులు తీసుకుంటారు. ఆయనకు ఒక పబ్ ఉంది. ఇంకా విషయం క్లియర్ గా ఆడియన్స్ తెలియాలిగా చెప్తున్నాను. ఆయనకు ఒక పబ్ ఉంది. ఆ పబ్ దగ్గరకు వచ్చే వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం సీసీ కెమెరా వాయిస్ అది ఉంది. ఆయన మొబైల్కి అక్కడ ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో అక్కడ మోస్ట్లీ ఎక్కువ సెలబ్రిటీలు వస్తారు. ఈయనకు ఫేమ్ రావటం వల్ల ఈయన పబ్ కాబట్టి మోస్ట్లీ సెలబ్రిటీస్ వస్తారు. సెలబ్రిటీ జీవితాల్లో ఉన్న లోటుపాటు గురించి మాట్లాడుకుంటారు కొంత తాగిన తర్వాత రకరకాలుగా. ఆ మాట్లాడుకున్న దాన్ని ఈయన గ్రహించేసి ఈయనకున్న ఎప్పటి నుంచో 19 నుంచి ఉన్నాడు సినిమా ఇండస్ట్రీతో పరిచయాలతో, సినిమా వాటికి ముహూర్తాలు కోరటం, ఆయనకున్న అనేక సోర్సెస్ సమాచారం తెలుసుకోవటం, వాటి విషయాలు బయట చెప్పడం. ఇప్పుడు మనం పొలిటికల్ సమాచారం తెలుసుకుని ఎట్లా చెప్తాము వార్తలు, అలా ఆయన తెలుసుకొని ఇగో నేను జ్యోతిష్యం ద్వారా కనిపెట్టానని చెప్పేసి ఆ పలానోళ్ళు విడాకులు తీసుకుంటున్నారు, పలానోళ్ళు ఇదైపోతున్నారు చెప్పటం. ఒక 4 ఒకటో 2 రైట్ అయితే ఆ వాటిని మాత్రం ప్రమోట్ చేసుకోవటం, ఆ ఫెయిల్ అయిన వాటిని మాత్రం వదిలేయటం, దాని ద్వారా పెద్ద జ్యోతిష్కుడు కాగలిగాడు. అది వేణుస్వామి జీవితం. 1990s భట్టాచార్య అనే ఒక ప్రముఖ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన వేణుస్వామి 90s కేవలం బ్లాక్ మెయిలింగ్ పద్ధతి ద్వారా, కేవలం భయాందోళన క్రియేట్ చేయడం ద్వారా, కేవలం కొత్త పద్ధతులు ఈయన మాత్రం చేయగలిగిన కొన్ని పద్ధతులు ప్రమోట్ చేసుకొని వాటి ద్వారా ఫేమ్ అయిన వ్యక్తి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని సమాజంలోకి చొప్పించిన వ్యక్తి, ఈ రోజుకి చొప్పిస్తున్న వ్యక్తి. నేను చెప్తున్నా క్లియర్ గా ఆయన జీవితం కూడా చెప్తున్నా. 1990s భట్టాచార్య దగ్గర ఆయన పనిచేసేవాడు. గురువునే మోసం చేశాడు ఆయన.
కృష్ణశర్మ గారు ఇంతకుముందు వామాచారం గురించి మనం మాట్లాడుతున్నాం, మళ్ళీ విషయం డైవర్ట్ అయింది. నరబలి గురించి కూడా కార్తీక్ ఇంతకుముందు అడిగాడు. నరబలి కూడా ఉంది అన్నారు మీరు. అవును. అంటే ఒక మనిషిని ఇంకో మనిషి చంపుకోవటం అనేది శాస్త్రం చెప్పిందా, ఇది ఆచారమా? ఇది పర్టికులర్గా TV5 మూర్తి గారు ఆయన డిఫైన్ చేయడంతో పాటు మీరు జ్యోతిష శాస్త్రం మీద విధానాల మీద వస్తున్నాడు. మీరు మాట్లాడితే వేరే జర్నలిస్ట్ ఈ విధంగా చేశాడు, ఆయన వ్యక్తిగత కక్షతో చేస్తున్నాడు, అవునండి. ఇది కాదు. ఇప్పుడు వామాచారం గురించి మనం మాట్లాడుతున్నాం. మీరు అన్ని వదిలేసేయండి. వామాచారం గురించి, ఆయన చేసే ప్రత్యేక పూజల గురించి, నగ్న పూజల గురించి, నరబలి గురించి, దీని గురించి మాట్లాడండి. ఇది శాస్త్రంలో ఉందా? ఖచ్చితంగానండి. ఈ వామాచారం అనేటువంటిది, ఇతర పూజలు ఇవన్నీ కూడా వేణుస్వామి వేణుస్వామి అనేటువంటి ఆయన కేవలం అరౌండ్ కొంత వయసు ఉంటుంది, నాకు కొంత వయసు ఉంటుంది, మీకు కొంత వయసు ఉంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం పూజల గురించి. ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఈ పూజలన్నీ కూడా ఇవాళ నేను చెప్పాను, ఈయన అంటున్నారు వేణుస్వామి తయారు చేసినవి కాదు ఇది. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ పూజలు ఉన్నాయి. వేల సంవత్సరాల నుంచి దురాచారాలు ఉన్నాయండి. దురాచారాలు కాదు, దురాచారాలు కంటిన్యూ మనకి సంఘ సంస్కృతం కూడా ఇది కరెక్ట్ కాదు. సరిపోయిందా? పరిపూర్ణానంద అనేక మంది వ్యక్తులు పోరాడి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకప్పుడు భర్తతో పాటే భార్యను సతీసగమనం చేశారు. నేను వాడి గురించి చెప్పట్లేదు, దాన్ని మనం మానేసుకున్నాం కదా. వీటి గురించి అడిగారు. రాజా రామ్మోహన్ రాయ్ పోరాటం తర్వాత దాన్ని మానేసుకున్నాం కదా. అనేక విషయాలు కూడా అలా వదిలేసుకుంటూ వచ్చాం. ఒకప్పుడు ఇవన్నీ ఉన్నమాట వాస్తవమే, ఒప్పుకునేదే. అమావాస్య రోజు ఏదో బలి ఇవ్వాలని ఇవన్నీ ఉన్నమాట వాస్తవం. వేల సంవత్సరాల కింద ఉంది. సతీదేవి పార్వతీదేవిని కూడా వివాహం చేసుకుంటుంది. ఆ యొక్క వివాహం కూడా ఆమె తండ్రికి కూడా ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్నప్పుడు ఇష్టం లేకుండా వివాహం చేసుకుంటుంది శివుణ్ణి. ఆ సమయంలో ఆమె తండ్రి ఒక యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేసినప్పుడు అందరినీ పిలుస్తారు కానీ వీళ్ళని పిలవడు. ఎందుకంటే తన కుమార్తె తన అభిష్టానికి వ్యతిరేకంగా వేరే శివుణ్ణి పెళ్లి చేసుకుందని. ఆ సమయంలో ఈమె శివుణ్ణి అడుగుతుంది, పరమేశ్వర నేను ఇట్లా హోమానికి వెళ్తాను అంటుంది. అతను వద్దంటాడు, మనల్ని పిలవలేదు కదా ఆ ఫంక్షన్ పర్టికులర్ దానికి, ఎందుకు వెళ్ళడం వద్దంటాడు పరమేశ్వరుడు. కానీ ఆమె వినకుండా నా తండ్రి నన్ను పిలవటం ఏంటి, నా తండ్రి చేసే కార్యక్రమానికి పిలవబోయని వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆమె వెళ్తుంది. కానీ ఆమెకు అందరూ అవమానం చేస్తారు అక్కడ. ఏ విధంగా అంటే ఆమెతో ఎవరు మాట్లాడరు, ఆమె తల్లి కూడా మాట్లాడదు. వాళ్ళందరూ కూడబలుకొని సతీ వస్తుంది, ఎవరు మాట్లాడొద్దండి అని చెప్తారు. సరే అని చెప్పేసి ఎవరు మాట్లాడరు. ఈమె కాసేపటికి అర్థమవుతుంది, ఓహో వీళ్ళందరూ నాతో మాట్లాడట్లేదు, కావాలని నాకు అవమానం చేస్తున్నారని. ఆమె తీవ్రమైన దుఃఖపడుతుంది. నేనేం తప్పు చేశాను, నేను ఇష్టపడిన ఆయన్ని పెళ్లి చేసుకున్నాను, అదేగా చేసింది అని చెప్పేసి నాతో ఇంత అవమానించినప్పుడు నా జీవితం ఎందుకని చెప్పేసి అక్కడ హోమగుండంలో దూకేస్తారు. నిప్పులో దూకేస్తుంది, హోమగుండం నిప్పులో దూకగానే ఈ విషయం అందరూ తెలిసిపోతుంది. వెంటనే పరమేశ్వరుడు కూడా అక్కడికి వస్తాడు. వచ్చేసేసి తన జటాజూటం నుంచి కూడా నేలకేసి కూడా కాలభైరవుడు ఉద్భవిస్తాడు. అక్కడంతా కూడా మొత్తం నాశనం చేసేస్తాడు అంతా. ఈ యొక్క పరమేశ్వరుడు ఎంతో దిగులు పడి ఆమె చనిపోతుంది సతీదేవి. ఆమె యొక్క బాడీని కూడా తన భుజం మీద వేసుకొని మొత్తం ఇంకా తిరుగుతూ ఉంటాడు తీవ్రమైన దుఃఖంతో. అయ్యో పరమేశ్వరుడు ఇలా అయిపోతే ఎలా అని చెప్పేసి ఏం చేస్తాడు, అప్పుడు శ్రీ మహావిష్ణువు తన యొక్క విష్ణు చక్రంతో ఆమె శరీరం అంతా కూడా వివిధ ముక్కలుగా కట్ చేసేస్తాడు. కట్ చేసి వాటి ఇట్లా విసిరేయటం జరుగుతుంది అనమాట. అవి మన దేశంలో, ఈవెన్ పాకిస్తాన్లో, ఈవెన్ బంగ్లాదేశ్ వివిధ ప్రదేశాల్లో కూడా శరీరంలో ఉండేటువంటి ఈ భాగాలు పడ్డాయి. ఒక చోట చెయ్యి, ఒక చోట కుడి చెయ్యి, ఒక చోట ఎడం చెయ్యి, ఒక చోట కాలు, వివిధ ప్రదేశాల్లో పట్టడం జరిగింది. వాటిని అష్టాదశ పీఠాలు అంటారు. అక్కడ అన్నిటి కూడా శక్తిపీఠాలు స్థాపించారు. అవి ఇప్పటికి కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ అమ్మవారి యొక్క యోని స్థానం పడ్డటువంటి ప్లేస్ అది కామాఖ్య. అక్కడ యోని రూపంలోనే ఉంటుంది. యోని అది వాస్తవానికి యోనే. ఇంకా కొన్ని వేరే ప్రదేశాల్లో అమ్మవారి యొక్క శరీర భాగాలు పడి ఉంటాయి. వాటిని మనం డైరెక్ట్గా చూడనివ్వరు. కొన్ని చోట్ల ఉగ్ర రూపంలో ఉంటుంది. మన దేశం అంతా ఉన్నాయి, ప్లస్ పాకిస్తాన్లో కూడా కొన్ని ఉన్నాయి, బంగ్లాదేశ్, నేపాల్లో కూడా ఉంది శక్తిపీఠాలు. అత్యంత శక్తివంతమైన పవర్ఫుల్ అవి. తర్వాత ఆమె పార్వతీదేవి రూపంలో అవతరించి పరమేశ్వరుడు వివాహం చేసుకుంటుంది, అది వేరే విషయం. ఈ యొక్క పీఠాలలో ఉన్నప్పుడు ఈ వామాచారం అనేటువంటిది అక్కడ కామాఖ్యలో ఫాలో అవుతారు వాళ్ళు. ఇప్పుడు అది ఒక విషయం. ఇప్పుడు సార్ చెప్పిన కథనేమి నేను కట్ చేయను, తప్పు అని చెప్పను. ఆ కథ నేను విన్నాను. ఆ కథ వాడుకలో ఉంది. అక్కడ కామాక్షి దేవత టెంపుల్ ఉంది, ఆమెను పూజిస్తారు. వామాచారంలో కొంత పూజించవచ్చు. కానీ వామాచారం పేరుతో ఏది పడితే అది ఆచారం అంటాం తప్పు. దానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు కూడా సంస్కరించబట్టాయి. ఇప్పుడు ఒక్క వామాచారంలోనే కాదు, ఈ దక్షిణాచారంలో మొత్తం అన్ని ఆచారాల్లో రకరకాల ఆచారాలు పద్ధతులు ఉన్నాయి. అన్ని ఆచారాల్లో కూడా వివిధ తప్పులు ఉంటే వాటిని సంస్కరించుకున్నాం.
సంస్కరించుకోవడం కోసం హిందూ మతంలో పెద్ద ఉద్యమం జరిగింది. ఆ సంస్కరించుకున్న తర్వాత కూడా ఇంకా వేల సంవత్సరాల క్రితం కొన్ని ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి నరబలి చేస్తాము, లేదు దేవుడి ముందే చేయకూడని పనులన్నీ చేస్తాము. ఆ పదాలు చెప్పడం నాకు ఇబ్బందిగా చెప్పలేదు. ఇప్పుడు కృష్ణశర్మ గారు వామాచారంలో ఆయన వేణుస్వామి గారు ఒక మాట చెప్పారు, కుడి చేత్తనేమో నెయ్యి పోస్తూ ఉంటాం ఆ అగ్నిగుండంలో, ఎడం చేత్తో నుంచి ఫుల్ బాటిల్ ఉంటుంది, ఎడం చేత్తో తాగుతూ ఉంటాం అని చెప్పేసి అన్నారు. మద్యంతో చేస్తారండి, ఆ ఆచారంలో కరెక్టే అది. ఎందుకంటే రకరకాల పద్ధతులు చెప్తానండి. రావణాసురుడు లంకలో ఉన్నప్పుడు ఆయన పరమేశ్వరుడికి పూజ చేసేవాడు. ఎలా అంటే తన చేతులు నరుక్కునేవాడు, చేతులు నరుక్కుని అగ్నిగుండలు వేసేవాడు. తనకు 10 తలలు ఉంటే ఒక్కొక్క తలని నరుక్కుంటుండేవాడు, నరికేసి ఆ తలని అగ్నిగుండలు వేసేవాడు. తన శరీరాన్ని తను నరుక్కుంటూ పరమేశ్వరుడు ఆ విధంగా కూడా ఆరాధన చేశాడు. ఇప్పుడు అలా చేతులు ఇడి చేసుకొని ఈ రోజుల్లో పూజలు చేయమంటే ఎవరైనా చేస్తారా? లేదా బలవంతంగా చేతులు నరికేసి చేస్తామంటే ఊరుకుంటారా? ఇప్పుడు మనకున్న చట్టాల ప్రకారం సంస్కరించుకున్న కొత్త మత సంస్కరణ ఉద్యమం ప్రకారం మనం మాట్లాడుకోవాలి తప్ప, ఒకనాడు ఈ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కాబట్టి, ఒకనాడు ఈ సంస్కృతి ఉంది కాబట్టి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఉదాహరణ, రాజా రామ్మోహి కంటే ముందు భక్తో పాటు భార్యని స్థితిగమనం చేసేవాళ్ళు. ఆయన పోరాటం చేస్తున్నప్పుడు కూడా కృష్ణ శర్మ లాంటి వాళ్ళు అనేక మంది వ్యతిరేకించారు. అది సాంఘిక మా ధర్మం అన్నారు, మా ధర్మం అన్నారు, మా ఇష్టం అన్నారు, మా పద్ధతి అన్నారు, కానీ ఒప్పుకోలేదు. ఉద్యమం జరిగింది. ఇవాళ భార్య బతికే ఉంటుంది. ఇక కావాలంటే 2 పెళ్లి చేసుకునే పరిస్థితి కూడా ఉన్నాయి. సరే, అది తప్ప పక్కన పెట్టండి. కానీ ఒక మనిషితో పాటు ఇంకో మనిషి పోవాలి కూడా తప్పు కదా. బలవంతంగా చంపడం తప్పు కదా, నరబలి తప్పు కదా. ఒక మనిషిని చంపేస్తారు. మీరు అన్నారు చేతులు నరికేస్తున్నారు, తల నరికేసుకుంటున్నాడు, అగ్నిగుండంలో వేసేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వామాచారంలో కూడా ఇట్లాగే ఖండఖండాలుగా నరికేసి అగ్నిగుండంలో వేసేయమని చెప్తున్నారా? వాస్తవానికి ఈ పద్ధతులన్నీ కూడా నార్త్ అంటే ఇండియా ఏ ఉద్దేశంతో, అంటే మనిషి ప్రాణం తీయడం అనేది వామాచారంలో చెప్తుందా? అవునండి. చంపేసుకోమని చెప్తుందా? చట్ట ప్రకారం కూడా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని చట్టాలు చేశారు. వాటిలో ఈయన చెప్పినట్టుగా సతీసాగమనం బ్రిటిష్ వాళ్ళే నిషేధించారు, మనవాళ్ళు కట్ చేసింది అప్పుడే నిషేధించారు. రాజారామోహన్ రాయ్ నుంచి వచ్చింది చట్టాలు రాజారామోహన్ అయినప్పుడే నిషేధం జరిగింది, సామాజిక నిషేధం జరిగింది, తర్వాత చట్టాల రూపాలు వచ్చాయి. అంతేకాకుండా ఈ నేను చెప్పింది దేవదాసి వ్యవస్థని నిషేధించారు. ఇట్లా చాలా జరిగినాయి. అన్ని సంస్కరించుకుంటూ పోవాలండి. ఈ వామాచారంలో ఉన్నటువంటి దురాచారాలు కూడా దురాచారాలు కాదండి. వలి ఈ రోజు నీ జీవితంలో తప్పు జరిగిందని నువ్వు గ్రహించావు. రేపటి ఆ తప్పును సరిదిద్దుకుంటూ ఒప్పుగా ముందుకెళ్ళాలి. ఇప్పుడు అంతే, మతమైనా అంతే, మనిషి అయినా అంతే, ఇంకెవరైనా అంతే. ఇయ్యాలకి ఇది మనిషికి ఇబ్బందికరంగా మారింది, సమాజ మనుగోడికి ఇబ్బందికరంగా మారింది అంటే ఖచ్చితంగా దాంట్లో సంస్కారం ఉండాలి. అది ఏ మతమైనా ఏ మనిషి అయినా. మీకు నమ్మబోతే మీరు చేయకండి. నమ్మకం పేరుతో నమ్మకం పేరుతో నీకు నమ్మకం నేను చమ్మని అనట్లేదు, అదే నరబలదే కదా, నరబలి అనట్లేదు, ఉన్నది అంటున్నా. వామాచారంలో ఉంది, ఇప్పటికీ ఉందన్నారు కదా మీరు. ఇప్పటికీ కూడా చెప్పండి. ఒక మనిషి నరబలి చేయడం తప్పని చెప్పండి. నరబలనే కాదు, తప్పని చెప్పండి. చట్ట ప్రకారము ప్రస్తుతము ఒక కోడిని కానీ మేకని కానీ బలిచ్చినా సరే అది కూడా నేరం. ప్రస్తుతం ఒక కోడిని బలిచ్చినా మేకని బలిచ్చినా, ఈవెన్ మనిషి అంటే ఎవరిని పడితే వాళ్ళని బలివరండి. నరబలి అంటే ఎవరిని పడితే వాళ్ళని అంటే సెలెక్ట్ చేసుకుంటారా? సెలక్షన్ ఉంటుంది, సెలక్షన్ చేసుకొచ్చి చంపేసుకోవచ్చా? వాళ్ళు ప్రత్యేకమైన తిథిలో నేను అడుగుతున్నా, సెలెక్ట్ చేసుకుని చంపేసుకోవచ్చా? చంపమని అనట్లేదు, అప్పుడు నరబలి కరెక్ట్ అనేది. ప్రత్యేకమైన తిథులలో పుట్టిన వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కొన్ని ఉంటాయి, వాళ్ళని మాత్రమే అలా ఇచ్చేవారు ఇదివరకు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్నా ఇప్పుడు ఇప్పుడు అదే అంటుంది. ఇప్పుడు సాక్ష్యాలు ఉంటేనే ఏదైనా ప్రూవ్ అవుతుంది అన్నారు కదా మీరు ఇందా టీవీ ఫ్యాన్కి, మీ దగ్గర ఏం సాక్ష్యం ఉందని. ఇప్పుడు చాలామంది ఇప్పుడు కూడా కోడిని మేకని బలిచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ బహిరంగంగా వాళ్ళు ఇస్తే చట్ట ప్రకారం నేరం. అది బహిరంగంగా ఇవ్వరు, బహిరంగంగా ఇవ్వరు. బహిరంగంగా ఇచ్చే టెంపుల్స్ కూడా ఉన్నాయి. కానీ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఆ మాటకు వస్తే సింహం చిట్టెలకని తింటది, లేదా ఇంకో జంతువుని తింటది, తప్ప ఒప్ప అన్నప్పుడు సమాజంలో ఒక జంతువు ఇంకో జంతువుని తింటామో, మనిషి కోడిని మేకను తింటామో ఆహారపు అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు మనిషిని దేవుడు చంపుతాడు అంటారు, వేరే నమ్మకంలోనే మనిషిని దేవుడు చంపుతాడంటారు. మరి దేవుణ్ణి అలా అంటం తప్పు, అలా అంటం తప్పు. అలానే ఒక మనిషిని, ఇప్పుడు ఒక కోడిని ఇంకో కోడి చంపడం తప్పు. అందుకనే కదా మనం కోడి పందాలు నిషేధిస్తుంది.
అందుకనే కదా కోడి పందాలు వద్దు అని చెప్తుంది. కోడి పందాలు ఎందుకు వద్దు అంటున్నావు? కోడి చంపడం తప్పు. మరి కోడిని మనిషి చంపడం అంటే ఇప్పుడు మనిషిని మనిషి చంపడం కూడా తప్పే. ఇప్పుడు అది తప్పే, ఎక్కడైనా జరిగిందని తప్పే అనాలి. కోడి పందాలు ఎందుకు జరగకూడదని మీడియా పోరాటం చేస్తుంది, మీరు కూడా పోరాటం చేయండి, అది ఓకే. కోట్ల తప్పనండి. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి రోజు ఆ పందాలు జరుగుతూ ఉంటే నిషేధం ఉంది. వాళ్ళు తప్పంటే అవ్వలేదా? తప్పు. ఇప్పుడు నరబలం కూడా తప్పు అన్నాను కదా, తప్పు. కానీ ఇప్పటికీ కొనసాగుతుంది, ఇప్పటికీ అది తప్పు కాదని చెప్తున్నారు. ఒక తప్పు కొనసాగినంత మాత్రాన ఒక తను ఒప్పు అనలేము, తప్పును తప్పు అనాల్సిందే. నేను నరబలి ఇవ్వమని నేను చెప్పట్లేదు, పద్ధతులు ఉన్నాయి అనే విషయం. ఆ పద్ధతులు తప్పు, వాటిలో మీరు చెప్పాల్సింది ఏంటంటే నరబలి తప్పు, అది చేయకూడదు. వామాచారంలో అది ఉంటే ఒకవేళ అది తప్పు, నేను చెప్పాలి, దాన్ని సంస్కరించుకోవాలి చెప్పాలి. ఇప్పుడు అది తప్పు అని చెప్పాలి. నేను ఖండించట్లేదు, అలాగే చేయమని కూడా చెప్పట్లేదు. ఖండించాలి కదండి. నేను సపోర్ట్ చేయట్లేదు, ఖండించాలి కదా. డిక్లైన్ కూడా చేయను. మనిషిని చంపటం అనేది ఖండించాలి కదా. మనిషిని చేస్తే ఇప్పుడు ఉన్మాదులకిను వామాచారం పాటించే వాళ్ళకి తేడా ఏముంది? కరెక్టే, కానీ ఏంటంటే చట్ట ప్రకారం నేరము అని చెప్తున్నాను. అంటే విషయం చట్టాలు కూడా ఎలా రూపొందించుకుంటామంటే, ఇప్పుడు తప్పు మంచి ఆధారంగా నిర్దేశించుకుంటాం. ఇవాళ ఒక చట్టం చేశాం కాబట్టి ఈ చట్టానికి ముందు ఒక పద్ధతి ఉంటే దాని తప్పు ఆ పద్ధతి చేయకూడదు అని చట్టం చేసుకున్న తర్వాత ఈ చట్టమే ఇవాళ వచ్చింది, ఈ పద్ధతి ఎప్పుడో ఉంది, ఈ చట్టం కంటే పద్ధతే గొప్పది అంటే ఒప్పుకుంటారా? చట్టమే గొప్పది. చట్టం మనిషి చేసుకున్నాడు, మనిషి అవసరాల కోసం చేసుకున్నాడు, సమాజం కోసం చేసుకున్నాడు, సామాజిక మనుగడ కోసం చేసుకున్నాడు. చట్టం వేరు, న్యాయం వేరు, ధర్మం కాదు. చట్టము, న్యాయము, ధర్మము, న్యాయాన్ని ధర్మాన్ని రక్షించడానికి చట్టం అనేది వస్తుంది. లేదు ధర్మాన్ని రక్షించడానికి కాదు, మతం వస్తుంది. మతంలో కూడా ఒక మంచి ఆచారం ఉంటుంది, ఒక చెడు ఆచారం ఉందనుకోండి, దాన్ని సంస్కరించుకుంటాం అన్నది నేను ఇవాళ కొత్తగా చెప్తున్న మాట కాదు. అనేక వందల వేల సంవత్సరాల పోరాటం అది. రాజారామ్మోహన్ గారు చేయనియండి, కందుకూరి వీరేశలింగం గారు చేయనియండి, గురిజాడ అప్పారావు గారు చేయనియండి, తర్వాత స్వామి వివేకానంద గారు చేయనియండి. ఇవాళ కూడా స్వామి వివేకానంద గారు మతాన్ని సంస్కరించుకోవాల్సిందని చెప్పారు కదా, ఆచారాన్ని సంస్కరించుకోవాల్సిందని చెప్పారు కదా. ఆచారం మళ్ళీ చెప్తున్నాను, ఆచారం వ్యవహారం దాటినంత కాలం, ఆచారం సంస్కారాన్ని దాటినంత కాలం ఆచారం రైటే. ఆచారాన్ని ఎవరూ వ్యతిరేకించరు, పద్ధతులను ఎవరూ వ్యతిరేకించరు, మతాన్ని ఎవరూ వ్యతిరేకించరు, పూజను ఎవరూ వ్యతిరేకించరు, దేవుని ఎవరూ వ్యతిరేకించరు. వాళ్ళ వ్యతిరేకిస్తే తప్పు అవుతుంది. ఖచ్చితంగా మత స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది. ఎవరు ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, నమాజ్ చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. దాన్ని ఎవరు తప్పంటారు, నేను కూడా తప్పంటాను. కానీ ఆ పేరుతో అసాంఘిక అనాగరిక పద్ధతులను పాటిస్తే మాత్రం వేణుస్వామి లాంటి వాళ్ళని చట్టరీత్యా శిక్షించాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని సమాజంలో తిరగకుండా జైల్లో పడేయాలని మాత్రం డిమాండ్ చేస్తున్నాను. చట్టపరంగా కూడా మీరు ఆయన ఏం శిక్షించలేరు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే, ఇవన్నీ ఈ పూజలు పర్టికులర్గా వామాచార పూజలు ఎవరు చేస్తారంటే, ఒక సినిమా రంగంలో ఉన్నత స్థాయికి వెళ్ళదలిచిన వారు, సంపన్నులు, వీళ్ళని పట్టుకునేది కూడా వాళ్ళని చూపిస్తారు, సామాన్యుల్ని రంగంలో దింపుతారు. పర్టికులర్గా ఉన్నాయి. వాళ్ళ బలహీనత ఆధారం వాళ్ళకి ఏంటంటే మీ జాతకం ఇట్లా ఉంది, మీరు ఈ రకంగా పరిహారం చేసుకుంటే కొన్ని పర్టికులర్ ఈ రకంగా మీరు పరిహారం చేసుకుంటే ఉన్నత స్థానాలు వెళ్తారని చెప్పి డబ్బులు దండుకోవడం తప్ప వేరేదేం పర్టికులర్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఫేమ్ అవుతారు, ఖచ్చితంగా ప్రజెంట్ వాళ్ళ వల్ల ఫలితం ఉంటుంది. నగ్న పూజలు చేసి నగ్న పూజలు అనేవి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారు ఆయన కూడా చేశారండి. ఓకే, ఆయన కూడా ఎన్టీ రామారావు గారు చేశారు అని ఒక రూమర్ ఉంది. దానికి ప్రూఫ్స్ కావాలంటే ఇప్పుడు నేను తీసుకురాలేను. ఓకే, కానీ అధికారం కోసం విషయం ఎన్టీఆర్ గారు తెలుగు జాతి అభిమానించే నాయకుడిని ఇప్పుడు ఆధారం లేని ఆ పాయింట్ తీసుకొచ్చి ఆయన అవమానించొద్దు. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు తెలుగు జాతి మొత్తం గౌరవిస్తూ ఉంటుంది, పూజిస్తూ ఉంటుంది, ఆయన గొప్పవాడని అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆయన గురించి అనవసరమైన టాపిక్ తీసుకురావద్దు. ఆయన ఆచరించారో లేదో మనకు తెలియదు. ఒక ప్రచారం, ఆ ప్రచారాన్ని పట్టుకొని మనం మాట్లాడద్దు. నేను చెప్తున్న ఆధారం లేకుండా మాట్లాడద్దు, వాస్తవాన్ని మాట్లాడదాం. ఇప్పుడు వేణుస్వామి గురించి మాట్లాడుతున్నా అంటే ఆయన గురించి ఆధారాలు ఉన్నాయి. వామాచారం గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్పుకుంటూ వస్తున్నానండి. వామాచారం అనేది వేణుస్వామి పుట్టించింది కాదు. మీరు ఆ పెద్ద గురించి చెప్పారు, దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉంటే మాట్లాడాలా. అప్పుడు అన్ని ఒక టైంలో దాని గురించి విపరీతంగా వచ్చినాయి. వచ్చిందని మాట్లాడుకోండి. ఎలా ఉంటాయంటే సాక్ష్యం లేదు కదండి. ఇప్పుడు నరబలి ఇచ్చినట్టు ఎవరికి తెలుసు?
మేము చూసాను మీరు చూసారా? మన ఎవరు ఇప్పుడు ఆ చూడలేదు. బా- ఇప్పుడు సాక్ష్యం నరబలి లేదు దీనికి. నరబలి సాక్ష్యం ఖండించాను లేదు. అన్ను ఇప్పుడు నరబలి ఇచ్చారని మేము చెప్పడం నరబలిని ఖండించానంటే దాన్ని కూడా చట్ట సిద్ధపడి ప్రకారం నేరం అని చెప్తున్నాను నేను. చట్ట ప్రకారం నరబలి నేరం. పర్టికులర్గా ఇవి మీరు అన్నట్టు వేణుస్వామిని ఒక్కని డిఫెండ్ చేయటం కాదు. ఆయన వ్యక్తిగతంగా ఆయన స్వభావం ఉంటే ఆయన defend ఆయనే చేస్తారు. ముందుకు కానీ వచ్చి మీరు సమాజంలోకి శాస్త్రాన్ని చొరబడి defend చేయడం వ్యక్తిగత కాదు. జీవితాలకు చొరబడి శాస్త్రాన్ని వాళ్ళు defend చెప్తున్నారు. ఆయన చేయడం చెప్పేది కాదు. వినండి. ఆయన చెప్పేది జ్యోతిష వినండి. శాస్త్రము మేము ఆయన చెప్పేది 100% నమ్ముతాం. మేము జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతాం. మేము వామాచారాన్ని కూడా నమ్ముతాం. ఖచ్చితంగా మేము నమ్ముతామండి. అది ఎవరి అసలు ఇష్టమో వేదాలలో జ్యోతిష్య శాస్త్రమే లేదని చెప్పి ఎవరు చెప్తా ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఉందండి. శ్రీరాముడి పెళ్లి కూడా ముహూర్తం చూసుకునే చేశారు. అలాగే ముహూర్తానికి కార్తీక్ క్లారిటీ ఇచ్చారు, మీరేమో ముహూర్తం గురించి ముహూర్తం చెప్పట్లేదు. చూసుకుని- కాదు శ్రీరాముడి ముహూర్తం వివాహం పెట్టుకోలేదని కూడా అంటలే ముహూర్తం వలి. చూసుకునే కాదు చేశారు. ముహూర్తానికి నిర్వచనం ఉంది. ముహూర్తం పెట్టుకూడదని ఎక్కడ అంటలే. శ్రీరాముడి పేరు నుంచి ఈ రోజు వరకు ముహూర్తాలు ఉన్నమాట వాస్తవం. కానీ ముహూర్తానికి ఉండే నిర్వచనం ఏంటి అంటే అందరూ ఒక చోట గ్యాదర్ కావడానికి పెట్టుకోబడే సమయం. మళ్ళొకసారి ముహూర్తానికి ఏ విధంగా అయినా ఒక మంచి రోజు ముహూర్తానికి శుభము అశుభము అది ఉండదు. అశుభము శుభము ఉండదు. అదే అక్కడ ఆయన ఏకీభవించట్లేదు. శుభం ఉంటుంది. ఆయన ఏకీభవించినా శుభము ఏకీభవించకపోయినా చేస్తారు. శాస్త్రం చెప్పేది, పద్ధతులు చెప్పేది, మన ధర్మం చెప్పేది, మనిషి ఆలోచన మంచిదైతే ఓకే. మహాభారతం చెప్పేది క్రియలు చెప్పేది రైట్. ధర్మో రక్షిత నేను ఒకటే రక్షణ. చెప్తున్నా, ఒకటే చెప్తున్నాను. మీరు ఎన్ని చెప్పినా సార్ చంద్రుడు ఉన్నాడండి. సింపుల్ చెప్తాను. చంద్రుడు ఉన్నాడు. మామూలు రోజుల్లో సముద్ర తీరంగా మనం వెళ్తాం. సముద్ర తీరంగా వెళ్తే అలలు కనబడుతూ ఉంటాయి. అదే మనం పౌర్ణమి రోజు వెళ్ళాం అనుకోండి, అక్కడ సముద్ర పలకలు మామూలు రకంగా ఉండవు, చాలా హై లెవెల్ ఉంటాయి. అదే చంద్రుడు, అదే భూమి, అదే సముద్రం. కానీ తిథి బట్టి ఎందుకు మారింది? శుభముహూర్తం అశుభముహూర్తం అన్నారు కదా, అందుకని చెప్తున్నాను నేను. చిన్న కాదు example. ఒక విషయం కాదు కదా విపరీతమైన ప్రతి అలవాటు. దాన్ని సైన్స్ డిఫైన్ చేసింది పౌర్ణమి కానీ రోజే కాదు కదా అదే డిఫైన్ అంటే అదే ఇది కూడా మనిషి అదే. కనుక్కుంటాడు ప్రతి దాన్ని ముహూర్తం is కాదు nothing but ప్రతి good దాని day. వెనక అదే నేను మంచి చెప్పాను రోజు. జ్యోతిష్ శాస్త్రం ఫస్ట్ మంచి నేను రోజు చెప్పాను చూడాలి. కాదు జ్యోతిష్ శాస్త్రం అని చెప్పి నిర్వచనం ఏంది? కాదు జ్యోతిష్ శాస్త్రం కూడా వేటకెళ్ళరు. కాదు కాదు అసలు పాయింట్కి వచ్చారు. అసలు పాయింట్కి వచ్చారు. స్థూలమైనటువంటిది జ్యోతిష్యం. ఎస్ జ్యోతిష్యం అనేది ఏంటంటే ఇవాళ మనం మాట్లాడుతున్న ఫిజిక్సే జ్యోతిష్యం. ఇవాళ మనం మాట్లాడుతున్నాయి అలలు ఎప్పుడు వస్తాయి అని ఫిజిక్స్ ఎలా చెప్పగలుగుతుందో, ఫిజిక్స్ అనే పదం తెలియక ముందు, సైన్స్ అనే పదం తెలియక ముందు జ్యోతిష్యం చెప్పింది. ఆ రోజుల్లో అలా పిలిచేవాళ్ళు. ఇది స్థూలమైంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు సార్ కరెక్ట్ పాయింట్లోకి వచ్చారు. ఇదే పాయింట్లో ఉండండి. వ్యక్తుల జ్యోతిష్యాలు చెప్పదు. అలలు ఎప్పుడు వస్తాయి చెప్పేది, తిథులు నక్షత్రాలు ఎప్పుడు వస్తాయి చెప్పేది, పౌర్ణమి అమావాస్యలు ఎప్పుడు వస్తాయో చెప్పగలిగింది. ఆ శక్తి జ్యోతిష్యానికి ఉంది, సైన్స్ ఉంది. ఖచ్చితంగా కాదండి. నేను కాదు ఈయనకి knowledge లేదు కాబట్టి చెప్తున్నాను. వ్యక్తుల జీవితాల్ని నిర్దేశించదు. వ్యక్తుల జీవితాల లోపలికి వెళ్ళిపోయి వాళ్ళని మనసు క్షోభకు గురయ్యే విధంగా ఏ జ్యోతిష్యం కూడా చెప్పదు. చెప్పదు. మంచి చెడు శుభం ఉండదు. సో మొత్తంగా చూసుకుంటే కనుక వేణుస్వామి ఈ జ్యోతిష్యం కావచ్చు, ఆయన చేసే వామాచార పద్ధతులకు సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో ఒక వాదన అయితే చాలా బలంగా వినిపిస్తుంది. వామాచారంలో ఆయన చేసినటువంటి పూజలు కావచ్చు, ఆ వ్యవహారం కావచ్చు 100కి 100% తప్పు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో కృష్ణ శర్మ లాంటి వాళ్ళు అది ఉంటుందని చెప్పారు. సో దీన్ని కొంత ఎలాబొరేట్గా చర్చించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. మరొక వేదిక మీద మళ్ళొకసారి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.